మీరు కాలేజ్లో చేసిన ఏదైనా ఫనీ మూమెంట్ ఏదైనా ఉందా? అసలేం జాతరత్నాలు మమ్మల్ని అడుగుతున్నా చూడు. ఇది బాగుంది. ఒరియో బిస్కెట్ లో కోల్గేట్ పేస్ట్ పెట్టుకుని ఫ్రెండ్స్ కి పంచి పెట్టేది ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మేము హ్యాండ్ లో వేయకుండా నోట్ లో పోసేలామా. చాలా కంట్రీలో ఉన్నావు బేట. చిన్నపిల్లలు పమ్ము తెచ్చి మీద వేస్తారు. చూసేసరికి లైలో ఊగుతుంది. వాష్రూమ్కి వెళ్తే లాక్ చేసేసింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వాళ్ళిద్దరు చూస్తే చాలా నవ్వొచ్చేస్తుంది. అంత పెద్ద కామెడియనా? దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, దరిద్రాన్ని కూడా షేర్ చేసుకుని వాడే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అలా మన జీవితంలో మన బెస్ట్ ఫ్రెండ్తో ఏదో ఒక ఫన్నీ మూమెంట్ అంటూ మర్చిపోలేని అనుభవాలు అంటూ ఉంటాయి. ఇక్కడ మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఉన్న మెమోరీస్ని ఎలా వాళ్ళు షేర్ చేసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో రండి. లక్ష్మి అక్క. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? భాగ్య. మీరు కాలేజ్లో చేసిన ఏదైనా ఫన్నీ మూమెంట్ ఏదైనా ఉందా? ఫన్నీ మూమెంట్ అంటే ఏమీ లేదు. ఒరియో బిస్కెట్ లో కోల్గేట్ పేస్ట్ పెట్టుకుని ఫ్రెండ్స్ కి పంచి పెట్టేది ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. వాటర్ లో సాల్ట్ వేసి ఇద్దరం అందరికి ఇచ్చేసాము. అందరూ తాగేశారు. కూలింగ్ వాటర్ పైగా అందరూ ఒకేసారి ఊసేసారు. అందరూ షాక్ అయిపోయారు. ఇలా చేశారేంటి అని. సాల్ట్ వాటర్ గా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బూస్ట్ ప్యాకెట్ ఉంటది కదా అక్క, దాంట్లో కాఫీ పౌడర్ వేసి అంటే ప్యాకెట్ వాళ్ళకి తెలియకుండా ఇంటి దగ్గర చేసుకుని వచ్చి మేము హ్యాండ్ లో వేయకుండా నోట్ లో పోసేలామా. అదే హ్యాండ్ అయితే తెలిసిపోద్ది కదా, అందుకని. చాలా కంట్రీలో ఉన్నావు బేట. చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా చెప్పినాక అసలేం జాతరత్నాలు మమ్మల్ని అడుగుతున్నా చూడు. ఇది బాగుంది. మేమిద్దరం అసలు జాతరత్నాలు. ఫుడ్ తినడానికి బెస్ట్ ఫ్రెండ్స్. బెంచ్ కింద దూరేసి చాక్లెట్లు అయితే తింటాం. బాగా అలవాటు అక్క మాకు. ఇద్దరం చెప్తాను రావే బాబు. ఆయన సెక్యూరిటీ ఏదో అనుకుంటున్నాడు. అమ్మాయి చూడు. దరిద్రాన్ని కూడా షేర్ చేసుకుని కూడా బెస్ట్ ఫ్రెండ్ కదా. అలా మూమెంట్ ఎవరైనా ఉన్నారా నీకు? తనే లిక్కి. ఇంటర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే మేము ఉమెన్స్ పరిచయం అప్పటి నుంచి. ఇంకా తనే ట్రస్టింగ్ అన్ని. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? క్లాస్ లో నుంచోబెట్టినా కూడా మేము నవ్వుకుంటాం, ఆడుకుంటాం. తిట్టినా కూడా నవ్వుకుంటాం. అది స్కూల్ ఫ్రెండ్స్ కూడా. ఇంకా తనైతే ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటది. బట్ థర్డ్ పర్సన్ వల్ల మాట్లాడుకోవట్లేదు. 6 months అవుతుంది మాట్లాడుకోవట్లేదు. అయ్యో. ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నాము మీడియా ద్వారా తనకి? హ్యాపీ బర్త్డే బిలేటెడ్ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పేరు? జోహారిక. నీ బెస్ట్ ఫ్రెండ్? వసంత. మీ ఇద్దరికి మంచి ఏమైనా ఫనీ మూమెంట్స్ ఉన్నాయా? క్రేజీస్ మూమెంట్? చాలా ఉన్నాయి. ఒకసారి పానీపూరి బండి దగ్గర ఎవరు మనీ పడేసుకుని ఎవరే పడిపోయినాయి అని చెప్పేసి మేమే తినేది. తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఫన్నీయెస్ట్ మూమెంట్. ఇంకా అలాంటి ఏమైనా? లైక్ అన్ని హ్యాపీ మూమెంట్స్. కొంచెం డిగ్రీకి వచ్చాక సాడ్ మూమెంట్స్ అంతే. మా ఫ్రెండ్స్ అంటే క్లాస్ లెగ్గొడతాం. చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. అట్లనే నిన్న గొడవ జరిగింది మా ఫ్రెండ్స్తో. చాలా బాధ అనిపించింది ఫస్ట్. అట్లానే వాళ్ళిద్దరు నాకు గొడవ అయిందన్నమాట. గొడవ అయితే మంచిగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. క్లాస్లో ఉండగా మేడంగా మేము బయటకు వచ్చామట బ్యాక్ డోర్ నుంచి. అలాగే మేడం స్నాప్స్ కట్ట పెట్టడం, చాలా ఫన్నీ మూమెంట్స్ మేడం కట్ట దొరికేసినాయి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. అంటే మీ ఫ్రెండ్స్ మీద మీరు ఏమైనా ఫన్నీ రూమర్స్ స్ప్రెడ్ చేశారా? అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి భయపెట్టడం. చాటింగ్ కూడా చేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో అన్నోన్ ఐడీస్ నుంచి చాటింగ్ చేస్తారు. అంత లేదు, అది భయపడతారు ఫస్ట్. లాస్ట్ కి ఇంట్లో చెప్పేస్తారని మనమే ఓపెన్ అయిపోతే అక్కడ అయిపోతుంది. ఎఫెక్ట్స్ పెట్టి వాళ్ళని ఏడిపించడం.
డిఫరెంట్ ఎఫెక్ట్స్ పెట్టి వాళ్ళని ఏడిపించడం అలా చేసేవాళ్ళు. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళని ఏడిపించాలని ఖచ్చితంగా ఉండేవాళ్ళం మేము. అంటే చిల్లీలో సంథింగ్ ఎగ్ పఫ్ అనేది తినేటప్పుడు చిల్లీస్ ఎక్కువ పెట్టేసి ఇచ్చేసేవాళ్ళం. అవి కూడా వాళ్ళు ఏడుస్తుంటే చాలా ఫన్నీగా ఉండేది. ఏడుస్తుంటే అంటే ఫ్రెండ్స్ ని ఎక్కువ ఏడిపించడం మాకు చాలా ఇష్టంగా ఉంటది. కర్రీ వేడిగా ఉంటది, ముగ్గురు వెళ్ళామనుకో ఒక అమ్మాయికి కాలుతుంది, అది చెప్పదు, ఇంకొకరికి చెప్దాం, ఇంకొకరికి కూడా కాల్చుతాను కదా అది చెప్పదు, ఇంకో దానికి ఇట్టాక నవ్వేసుకుంటారు ఇద్దరు. అంటే వాళ్ళిద్దరు వచ్చి నన్ను కొడతారు అనమాట. అలాగా మెస్ కర్రీ. మొన్న అయితే పాము తెచ్చేస్తారు క్లాస్ లో. లేదు మామూలుది రబ్బర్ పాము తెచ్చి మీద వేస్తారు. అది ఇందుకే నేను చూడలేదు, చూసేసరికి లహిలో ఊగుతుంది. పడేసామన్నమాట. ఫ్రెండ్స్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? ప్రతి చెడ్డ పనిలో అది ఉంటది. ఫ్రెండ్స్ అంటే ఈడు ఎదుగుతున్నాడు రా అని చెప్పి అక్కడి వరకే ఉంటారు. ఫ్రెండ్స్ అయితే చెడగొడతానికి కూడా ఉంటారు. పక్కన దైద్రంలో తోడు ఉంటది. నిన్న చెడ్డీ చేసేదానికి కూడా వాళ్ళే ముందు ఉంటారు, పక్కన ఉంటారు అన్నమాట. మంచి ఇటుకుంటారేమో కానీ చెడ్డీ, బట్ అట్లోనే ఎక్కువ ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్ మేము చేసిన అయితే చాలా మంచి పనులు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసాము, జింజర్ అండ్ గార్లిక్ స్ప్రే అందరికి ఇస్తాం, అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీద. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏమన్నా అలాగా అంటే రీల్స్ లో చూసిన ప్రతిదీ ట్రై చేయాలనే క్యూరియాసిటీ ఉంటుంది ఫ్రెండ్స్ మీద, వాళ్ళకి సెండ్ చేయడం. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఒక 1000 రూపీస్ ఇచ్చి మీ ఫ్రెండ్ కొట్టమంటే కొడతావా? చచ్చినా కొట్టను. డబ్బుల కోసం ఎందుకు కొట్టాలి ఫ్రెండ్స్ ని? నెక్స్ట్ జన్మలో మీ ఫ్రెండ్స్ ఒక యానిమల్ గా పుట్టాలనుకుంటే ఏది సజెస్ట్ చేస్తావు? పికాక్. ఎందుకు? ఇప్పుడు బాగుంది కాబట్టి నెక్స్ట్ టైం లో సేమ్ అలాగే ఉన్నా, అందరూ ఇష్టపడేలా ఉన్నారు. అలాగా ఏమన్నా ఫ్రెండ్స్ తీసుకోవడం మా కోసం ప్రిపేర్ చేసి కష్టపడి బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ అని మెయిన్ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, 8 years రిలేషన్షిప్. అదే ఒకసారి ఈ చేతి మీద ఏంటి రాసుకున్న ఎగ్జామ్ కా? కాదక్క లెక్కలేసింది అక్క ఇందాక. పేపర్ లేవా? మ్యాథ్స్ టాపరా? సో మ్యాథ్స్ టాపర్ ఇవ్వాలంటే ఇలా చేతుల మీద ఇలా రాసుకోవాలన్నమాట, అంతేనా? అయిపోతారు అలా రాసుకుంటే? అవరా రఫ్ నోట్స్ సేవ్ చేస్తున్నాను అంతే. పేపర్ సేవ్ చేయాలి కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ కి నీకు మధ్య ఏదైనా మంచి బాండింగ్ ఏదో ఉంటది కదా, ఏదైనా మంచి క్రేజియస్ట్ మూమెంట్ ఏంటి? క్రేజియస్ట్ అంటే చాలా ఉంటాయి అక్క. చాలాలోని కొంచెం చెప్పు. బాక్స్ అత్మాలు తింటారు. ఇప్పుడే చాలా పక్కగా ఉన్నారు. మిడిల్ రోలో ఫస్ట్ బెంచ్ వీళ్ళ ముగ్గురు. ఎవరు బెంచ్ అంటే వీళ్ళు బెంచ్ అక్క. నెంబర్ 1 ఫస్ట్ ఈవెంట్ మొత్తం పైనుంచి తింట్లో ఫస్ట్ ఉంటాం. అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్. చదువులో ఫస్ట్ ఉంటాం, అన్నిట్లో ఫస్ట్ ఉంటాము. మీ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ, క్రేజీగా అనిపించిన మూమెంట్ కానీ ఒకసారి కాలేజ్ లో ఫోన్ గురించి దొరికిపోయాం అక్క. వీళ్ళేమో ఛార్జర్ దొరికిపోతే ఛార్జర్ నేను తెచ్చానని నా మీదకి ఎట్టేసారు వీళ్ళిద్దరు. ఎలా పడితే అలాగా ఆ రోజు నన్ను ఆడేసుకున్నాను. నాకు చెప్పలేకపోతున్నాను టైం చాలా అక్క. థ్యాంక్ యూ. నా బెస్ట్ ఫ్రెండ్ సాయి ప్రసన్న అక్క 10th లో అయితే. ఓకే, నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఏమన్నా మంచి బాగా గుర్తుండే మూమెంట్ ఏదన్నా ఉందా? ఉందక్క. యాక్చువల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను అక్క, తను హైదరాబాద్లో ఉంది. ఆ రోజు నేను తన దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏడ్చేసింది అక్క. నేను ఆ రోజు మొత్తం నవ్వేశాను. క్లాస్లో అందరూ నవ్వారు అక్క. మీన్స్ తను అలా ఎందుకు ఏడుస్తుంది అని. నాకు తెలుసు కదా ఎందుకు ఏడుస్తుందో, నేను దూరం అయిపోయానని ఏడుస్తుంది. అది మా ఇద్దరికి చాలా క్యూట్. నీ ఫ్రెండ్ మీద ఎప్పుడన్నా నువ్వు రూమర్స్ స్ప్రెడ్ చేసావా? ఫన్నీ రూమర్స్? వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఏడిపించడం అక్క. అంటే ఒకసారి ఏమైందంటే వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేశారు అక్క. తను వాళ్ళ లవర్తో మాట్లాడుతూ దొరికిపోయింది. నేను కవర్ చేశాను అనమాట. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. ఫస్ట్ కవర్ చేయలేదు అక్క, కవర్ చేయకుండా ఆడుకున్నాను. లేదంటే నాకు చేయలేదా అంటే అని చెప్తే తర్వాత తను బతిమాలిందని పక్క నుంచి చేసిందంటే ఇప్పుడే అని కవర్ చేశాను అక్క.
ఆ రోజు దాన్ని నెక్స్ట్ డే మేము మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం అక్క. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు సిమ్య. 6th నుంచి మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు తను చాలా మిస్ అవుతున్నాను, నా దగ్గర లేదు ఇప్పుడు ప్రెసెంట్. రాజమండ్రిలో చదువుకుంటాను. క్రేజీ అంటే క్లాస్లకు కొట్టేసి మధ్యాహ్నం నుంచి పొలాలకి అలా వెళ్ళిపోయే వాళ్ళం. బిర్యానీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తినేవాళ్ళు. క్లాస్ లో మందరిని ఎత్తుక్కునే వాళ్ళు, ఎక్కడ ఉన్నారు ఎక్కడ చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళం మధ్యాహ్నం నుంచి. మీ ఫ్రెండ్స్ తో ఏదైనా మొత్తం అందరూ కలిపి ఒకే అబ్బాయిని ఇష్టపడడం కానీ అలా ఏమన్నా జరిగిందా? లేదు, రోడ్ మీద వెళ్తుంటే ఆడలా చెప్పుకుంటాం, కామెంట్స్ చేసుకుంటాం. ఎవరైనా ఏమన్నా అది కామెంట్స్ రూమర్స్ చేసుకుని అలా ఆడుకుంటాం అక్క. అంతే. నా బెస్ట్ ఫ్రెండ్ పూజ. మేము 4th క్లాస్ నుండి కలిసి ఉన్నాం ఇంటర్ వరకు. డిగ్రీలో వేరే కాలేజ్. చాలా మిస్ అవుతున్నా నా ఫ్రెండ్ని. డిగ్రీకి వచ్చాక ఎందుకో తెలీదు డైలీ మాట్లాడేది సరిగ్గా మాట్లాడతలే. నేను చాలా మిస్ అవుతున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డార్లింగ్ పూజ. ఐ మిస్ యూ. మీ ఫ్రెండ్ కొట్టమని చెప్పేసి నీకు ఒక 1000 రూపీస్ ఇచ్చాను అనుకో, కొడతావా? నేను అసలు కొట్టవా? నీకు నీ ఫ్రెండ్కి మధ్య ఏదైనా క్రేజియస్ట్ మూమెంట్ ఏదైనా జరిగిందా? క్రేజియస్ట్ మూమెంట్ అంటే చంద్రుడికి నడిచి వెళ్ళాము. తెలియకుండా ఒక ఆవిడ్ని వాష్రూమ్కి వెళ్తే లాక్ చేసేసింది. ఒక ముసలావిడి తెలియకుండా ఇక్కడే తణుకులో. తర్వాత అందరూ వచ్చి డోర్ కొడుతుంటే అప్పుడు పెట్టింది ఏమని మాకు తెలిసింది. పెట్టింది నువ్వేనా? మేమైతే ఫస్ట్ అంత ఫ్రెండ్స్ కాదు, 8th క్లాస్ వరకు క్లాస్మేట్స్. తర్వాత 9th వెళ్ళాక బాగా క్లోజ్ అయ్యాం అక్క. అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఫస్ట్లో అయితే ఇద్దరికి పడేది కాదు, కొట్టుకుని అంటే ఒకరి గురించి ఒకరు చెప్పుకుని ఎనిమిస్లా ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళాక 9th క్లాస్లో బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం అక్క. నీ పేరు? హారిక. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మేఘన. మై నేమ్ ఇస్ మేఘన. సో నీ బెస్ట్ ఫ్రెండ్కి నీకు జరిగిన ఏదన్నా ఫన్నీ సిచ్యువేషన్ కానీ ఏదన్నా ఒకటి మాతో షేర్ చేసుకుంటావా? అంటే ప్రిన్సిపల్ సార్కి ఒకసారి దొరికిపోయాం. ఏం చేస్తావు? క్లాస్ ఎగ్గొట్టు. తేజస్వి. మీ ఫ్రెండ్ పేరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే లేరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు సరదాగా మీ ముగ్గురు కలిసి చేసిన ఏదన్నా ఫన్నీ థింగ్ ఏదన్నా ఉందా? క్లాస్ లో దొంగ చటక బిస్కెట్లు తింటాం మేడం తెలియకుండా. నెక్స్ట్ జన్ లో మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒక యానిమల్ గా పుట్టాలని ఉంది. అయితే నువ్వు వాళ్ళకి ఏ యానిమల్ సజెస్ట్ చేస్తావు? బటర్ఫ్లై, మంకీ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకెవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరక్క. స్కూల్లో ఒక అమ్మాయి ఉందంతే. మిస్ అవుతున్నావు మీ ఫ్రెండ్ని? అవుతున్నాను. సో నీ బెస్ట్ ఫ్రెండ్కి నీకు మధ్య ఏదన్నా మంచి మూమెంట్, క్రేజీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? క్రేజీ మూమెంట్స్ అంటే అంత క్లోజ్ ఏం కాదు. స్కూల్ అయిపోయిన కాడ నుంచి బాగా మిస్ అవుతున్నాను. ఎప్పుడైనా ఎక్కువగా అంటే బాగా చిన్నప్పుడు చింతపండు, పుక్కరం అవి అయితే ఎక్కువగా తినేవాళ్ళం. అవే ఎక్కువ మిస్ అవుతున్నాం. ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి తేడా ఏంటి అక్క? అంటే ఫ్రెండ్ అంటే జస్ట్ ఈరోజు ఏం జరిగింది అవే చెప్పుకుంటాం. అదే బెస్ట్ ఫ్రెండ్ అయితే మొత్తం మన పర్సనల్ ఇష్యూస్ అన్నీ చెప్పుకుంటాం. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అక్షయ్. అబ్బాయా? లేదు, అమ్మాయి. అమ్మాయేనా? సో మీ ఫ్రెండ్ ఎప్పుడైనా కొట్టాలనిపించిందా? ఒకసారి 500 ఇస్తే మీ ఫ్రెండ్ కొట్టేస్తావా? కొట్టవా? ఒక 1000 వద్దు. 10,000 అస్సలే. ఎందుకు? ఇష్టం అంతే. నెక్స్ట్ జన్మలో మీ ఫ్రెండ్ ఒక యానిమల్ గా పుట్టాలి అనుకుంటే అది ఏ యానిమల్ నువ్వు సజెస్ట్ చేస్తావు? ఏం యానిమల్ గా వద్దు. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటే కనుక మళ్ళీ మేము ఫ్రెండ్స్గా ఉండాలి. నీకు నీ ఫ్రెండ్ కి మధ్య జరిగిన ఒక క్రేజీ మూమెంట్ ఏదైనా ఉందా? మాతో షేర్ చేస్తావా? క్లాస్లో ఎగ్గొడతాం. ఎగ్గొట్టి ఏం చేస్తారు? తిరుగుతాం మొత్తం, క్యాంటీన్ మొత్తం అంతా తిరుగుతాం. స్నేహ, నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ కి జరిగిన ఏదైనా మంచి ఫన్నీ సీన్ కానీ క్రేజీ సీన్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒకసారి తను మా ఇంటికి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా. ఆ మూమెంట్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ జన్మలో మీ ఫ్రెండ్ ఒక యానిమల్ గా పుట్టాలి అనుకుంటే ఏ యానిమల్ ని సజెస్ట్ చేస్తావు? డాగ్. ఎందుకు? డాగ్ అంటే అది హ్యూమన్ నేచర్ కలిగి ఉంటుంది కదా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? హ్యూమన్ నేచర్ కలిగి ఉంటుంది, విశ్వాసం ఉన్నట్టు అలా. నీ పేరు? నిస్సి. నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ కి మధ్య ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయా? అఫ్ కోర్స్ చాలా జరిగినాయి. ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటావా? కొంచెం కష్టం అక్క, అంటే చాలా ఉన్నాయి అనమాట. మీ ఫ్రెండ్స్ మీద నువ్వు రూమర్స్ ఎప్పుడైనా ఫన్నీగా స్ప్రెడ్ చేసావా? కాలేజ్ బంక్ కట్టినప్పుడు చేసాం. ఏమేంటి? క్లాస్ బంక్ కట్టాం. ఒక్కొక్కసారి క్లాస్లో
సార్స్ దగ్గర వాళ్ళని ఇరికిచ్చేయడం, వాళ్ళు నోట్స్ రాయలేదని. సో అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట. నిన్ను ఎవరైనా అలా ఇరికించేశారా? నన్ను వేరే వాళ్ళ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు ఇరికిచ్చారక్క. డిగ్రీలో అయితే పిల్లలు అసలు నమ్మకూడదు, చదువుల్లో అసలు నమ్మకూడదు అలాంటి అమ్మాయిని. అంటే ఫ్రెండ్స్ చదువుతాం కదా, వాళ్ళు అలా అబద్ధం చెప్పేస్తారు, మనం బకరా అయిపోతాం అనమాట. చాలా సార్లు అయ్యాను, అందుకని ఇప్పటికీ బాగా తెలుసుకున్నా. ఈ అమ్మాయిని అడగండి. సురేఖ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దర్శిని. సో మీ బెస్ట్ ఫ్రెండ్కి నీకు మధ్య ఏమైనా మంచి క్రేజీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తను చూస్తే చాలా నవ్వొచ్చేస్తుంది. అంత పెద్ద కామెడియనా? అలా అని కాదు, నాకు ఎందుకో తను చూస్తే నవ్వు వస్తుంది. మంచి బాండింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో, అంతే.